బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్‌లో కాస్త మార్పులు చేశారేమో అనిపిస్తుంది. ఎందుకంటే గత వారం కూడా కంటెస్టెంట్స్‌తో డాన్సులు వేయించి సాటర్డే ఎపిసోడ్‌ని చాలా సరదాగా గడిపారు. అలానే ఈ వారం కూడా ఇక బిగ్ బాస్ సీజన్ 9 హౌస్‌లో కొంతమంది సెలబ్రిటీస్ ఎంట్రీ ఇవ్వబోతున్నారట. అయితే హౌస్‌లోకి కొంతమంది వెళ్తే స్టేజ్ పైకి కొంతమంది సెలబ్రిటీస్ రావటంతో అంటే మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా సెలబ్రిటీస్ వస్తున్నారు కాబట్టి వాళ్ళ కోసం కంటెస్టెంట్స్‌తో డాన్స్ స్టెప్స్ వేయించబోతున్నారంట ఈ శనివారం ఎపిసోడ్‌లో. అయితే లాస్ట్ టైమ్ అమల గారు స్టేజ్ పైకి రావడం, 'శివ' సినిమా రిలీజ్ ప్రమోషన్ చేస్తూ ఈ సినిమాల్లో సాంగ్స్‌కి కంటెస్టెంట్స్ కూడా డాన్స్ వేశారు. అయితే ఆ డాన్స్‌లో హైలైట్‌గా మారింది కళ్యాణ్ అలానే తనుజ పెయిర్ అని చెప్పాలి. వీళ్ళిద్దరూ వేసిన స్టెప్స్‌కి ఆ వారం అంతా సోషల్ మీడియాలో వాళ్ళ ఫోటోస్ తెగ వైరల్ అయిపోయాయి. అయితే ఈ వారం కూడా అంటే ఎవరొస్తారు సెలబ్రిటీస్ అన్నది పెద్దగా ఐడియా లేదు. కాకపోతే నాగ చైతన్య చేస్తున్న ఫిల్మ్‌కి సంబంధించిన ప్రమోషన్ జరగబోతున్నట్టుగా తెలుస్తుంది. సో, ఆ ఫిల్మ్‌కి సంబంధించి నాగ చైతన్యకి సంబంధించిన సాంగ్‌లో కంటెస్టెంట్స్ ఇద్దరిద్దరుగా పెయిర్ అయ్యి డాన్స్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. సో, ఈ వారం కూడా కళ్యాణ్ అలానే తనుజ డాన్స్ చేస్తే అబ్బబ్బా! సూపర్ ఉంటదని చెప్పాలి. ఎందుకంటే లాస్ట్ వారం కూడా 'శివ' మూవీ సాంగ్‌కి వీళ్ళిద్దరూ డాన్స్ చేస్తూ ఉంటే వాళ్ళని స్పెషల్‌గా ఇష్టపడే ఆడియన్స్‌కి మాత్రం వాళ్ళ డాన్స్ బాగా నచ్చింది. ఇంకా సాంగ్ మొత్తం వాళ్ళతోనే వేయించుంటే బావుండేది అని కూడా ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. ఓన్లీ రీతు అలానే డీమన్, ఇక కళ్యాణ్ అలానే తనుజ వీళ్ళ నలుగురే వేసుంటే బావుండేది అంటూ చాలామంది ఆడియన్స్ అయితే చాలా వీడియోస్‌కి కామెంట్స్ చేయడం నేను చూసాను. సో, ఈ వారం కూడా మళ్ళీ కళ్యాణ్ అలానే తనూజ ఇద్దరు కూడా డాన్స్ చేయబోతున్నారంట. మరి ఏ సాంగ్ వస్తుంది? ఏ సాంగ్‌కి డాన్స్ చేస్తారని ఈగర్‌లీ వెయిటింగ్ అనమాట. సో, ఇక నాగార్జున గారు ఆ తర్వాత కంటెస్టెంట్స్‌తో ఈ సాటర్‌డే రోజు మాట్లాడాల్సిన కొన్ని పాయింట్స్ మాట్లాడడం, అలానే వారం మొత్తం హౌస్‌లో ఎలాంటి డిస్కషన్స్ గానీ, నేను ఆడాలంటే నేను ఆడాలి అనే కసి గానీ ఎవరిలో పెద్దగా కనిపించలేదు అని చెప్పారట. ఇక ఏదైతే లగ్జరీ రాజు, రాణిలాగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు. అంటే అప్పనంగా వచ్చిన పొజిషన్‌ని వాళ్ళు కాపాడుకోలేకపోయారు అంటూ దివ్య, కళ్యాణ్‌కి కూడా క్లాస్ పడడం. అలానే ఇక రీతు ఆ పొజిషన్‌లో బాగా ఆడింది, బాగా ఎంటర్‌టైన్ చేసింది. తను మాట్లాడే విధానం కానీ అంతా బావుందని రీతుని పొగిడారట కింగ్ నాగార్జున గారు. నిజంగానే కళ్యాణ్ అలానే దివ్య మాత్రం ఆ ప్లేస్‌ని కాపాడుకోలేకపోయారు. సో, అదే విషయాన్ని నాగార్జున గారు మాట్లాడడంలో తప్పులేదు. నిజంగానే ఈ వారంలో రీతు టాస్కు ఎలా ఆడిందో పక్కన పెడితే మాత్రం, ఆ పొజిషన్‌లో ఉన్నంత వరకు రీతు చాలా ఎంటర్‌టైన్ చేయడానికి ట్రై చేస్తుంది. అలానే హౌస్‌లో కూడా అందరితో కలుస్తూ ఎంటర్‌టైన్ చేస్తుంది ఈ మధ్య. రీతు చౌదరి ఆట చాలా చాలా మారింది. సో, ఆ మారిన ఆటకు ఇంతకంటే ఎక్కువ ప్రశంసలిచ్చినా తప్పు లేదనే చెప్పాలి. ఇక డీమాన్ పవన్ అయితే మనం చెప్పనవసరం లేదు. టాస్క్‌లంటే తెలియని కసి కనిపిస్తది ఆ అబ్బాయిలోని. హౌస్‌లో ఓవరాల్‌గా భరణి గారికి గట్టి క్లాస్ పడిందంట. భరణి గారికి ఏం క్లాస్ పడిందనేది నేను లాస్ట్ వీడియోలో ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఒకసారి చెక్ చేయండి. ఇది అనమాట లేటెస్ట్ అప్డేట్. మరి మీకేమనిపిస్తుంది కళ్యాణ్, తనుజ డాన్స్?